ఇంట్లోనే ఉంటాను. నేను బతకలేనండి. నన్ను ఏంటిది పరిచయం అయింది. చేయి తీయమ్మా, ఇది కెమెరా ఉంది ఇక్కడ. ఎక్కడికి వచ్చారో మీకు తెలుస్తుందా? పరిచయం అయింది. నువ్వు ఆయన తోటి చేసిందే తప్పుడా? అక్రమ సంబంధం, మళ్ళీ అట్లాంటివి సంబంధాలు ఆయన ఏజ్కి నీ ఏజ్కి తగ్గట్టు. అరే చేయి తీయమ్మా, ఇక్కడ నాకే ఒకలాగా ఉంది. నేను మంచి అమ్మాయి చూసి పెళ్లి చేసి వాడు కొడుకుని కలిసి నాకు వంశధరుడు కావాలని అడుగుతుంది. నేనే వదలను, నేను బతికించుకున్నాను, నా ఇష్టం, ఏమన్నా చేసుకుంటాను, ఏమన్నా చేసుకుంటాను. వల్ల ఏమవుతుంది? ఏమన్నా చేసుకుంటాం, అది మా ఇష్టం. ఇక్కడ చేస్తారా ఏంటి? చులకన కనిపిస్తుంది ఆమెకు ఎదుర్కోండి. నువ్వు ఇట్లా చేస్తున్నావు, కనీసం అనిపిస్తలేదు నీకు అసలు? పిల్లలు అవసరం లేదా? అవసరం లేదు. మరి చదువుకున్నాను అంటున్నావు, ఇంజనీర్ చేసినాను అంటున్నావు, ఇదేనా నీకు నేర్పించింది? అంటున్నాడు, నాతో ఉంటానంటున్నాడు. మాట్లాడితే ఏజెట్టి ఒట్లు ఒప్పుకుంటారు కానీ అందరికీ నమస్తే, నేను మీ రమ్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు అయితే మన దగ్గరికి వసంత అనే బాధితురాలు రావడం జరిగింది. ఒక ఆలన పాలన చూసుకునే ఒక కొడుకు ప్రయోజకుడు కాకుండా 20 ఏళ్ళు పెద్ద ఏజ్ ఉన్న ఆ పెద్దావిడితోటి అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, నన్ను మంచిగా చూసుకోవట్లేదని చెప్పి మన దగ్గరికి అయితే తన ఆవేదన తెలపడానికి అయితే రావడం జరిగింది. సో ఏంటి అనేది, ఆమె ఎందుకు ఆ అబ్బాయి అట్లా చేస్తున్నాడు అనేది ఆమె మాటలోనే కనుక్కున్నాం. నమస్తే అమ్మా. నమస్తే. చెప్పండి మీ పేరు? నా పేరు వసంత. చెప్పండి, దేనికోసం వచ్చారు ఇప్పటికి? మా కొడుకు ఇంట్లోంచి వెళ్ళిపోయింది అమ్మ చదువుకోమంటే. సంవత్సరం అయింది వెళ్ళిపోయి అది గమనించుకున్నాడు. పెట్టుకొని ఉన్నాడు, రమ్మంటే రావట్లేదు. ఆమె ఎంత చేసి చూడమ్మా, అబ్బాయి ఏజ్ చూడు, రమ్మంటే రావట్లేదు. ఒక లాట్లో పడిపోయింది. 1 సంవత్సరం రోజుల నుంచి మీరు ఎందుకు పట్టించుకోలేదు? మరి రాకుండా ఉంటే ఏంటికి? దేవులను ఈ మధ్య కానొచ్చింది. అంటే మీ చుట్టుపక్కల ఎక్కడ లేదు, బయట వేరే దగ్గర బయట ఉండిపోయింది. చెప్పండి మీ పేరు? విజయ్. విజయ్. చెప్పండి, ఏంటి, ఎందుకు వెళ్ళిపోయారు? ఈమెతో ఉండాల్సిన పరిస్థితి ఏంటి మీకు? మీ అమ్మ మంచి ఆలన పాలన ఎందుకు చూసుకోలేకపోతున్నారు? 1 ఇయర్ నుంచి ఎందుకు మీ అమ్మని వదిలేసి బయట ఉంటున్నారు? మేడం, నాది ఎడ్యుకేషన్ అయిపోయింది. ఏం జాబు 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 ఇంజనీరింగ్ చేసి జాబ్ చేయి జాబ్ చేయి జాబ్ చేయండి. నా చదువుకి తగ్గ జాబ్ రావట్లేదు. అంటే నష్టపెడుతుంది, ఇంట్లో నష్టపెడుతుంటే నేను సూసైడ్ ప్రయత్నం కూడా చేశాను. ఈ దెబ్బ తట్టుకోలేదు. పాపం ఇంతలోకి ఈవిడ గారు నన్ను ఏంటండి ఇది? నన్ను ఏంటిది ఇది? పరిచయం అయింది. చేయి తీయమ్మా, ఇది కెమెరా ఉంది ఇక్కడ. ఎక్కడికి వచ్చారో మీకు తెలుస్తుందా? పరిచయం అయింది. నువ్వు ఆయన తోటి చేసిందే తప్పుడా? అక్రమ సంబంధం, మళ్ళీ అట్లాంటివి సంబంధాలు ఆయన ఏజ్కి నీ ఏజ్కి తగ్గట్టు. అరే చేయి తీయమ్మా, ఇక్కడ నాకే ఒకలాగా ఉంది. అరే మాట్లాడుతుంటే చేతులు పట్టుకుంటారు ఏంటి? నాకు అర్థం కాదు. గలీజ్గా ఉంది. గలీజ్గా ఉంది నీకు. నీకు అసలు పెళ్ళి పిల్లలు పుట్టి నీకు మనవరాలు కూడా వచ్చి ఉంటారు. నీకు ఈ ఏజ్ లో పెళ్లి కాని అబ్బాయి తోటి, ఆ అబ్బాయి తోటి ఏంటి ఏజ్ 20 ఏళ్ళు చిన్నోటితో నీకేంటి అసలు ఈ సంబంధం ఏంటమ్మా? నిన్నే అడుగుతున్నాను. మాట్లాడుతుంటే చెయ్యి పట్టుకుంటావేంది? సిగ్గు లేకపోతే నువ్వు చచ్చిపోయి ఇదిలో ఉంటే నేను కాపాడు. ఏం చచ్చిపోయి ఇదిలో ఉన్నాడు? ఏం చేసి ఎందుకు అట్లాంటి పరిస్థితి వచ్చింది? ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోమని వాళ్ళ అమ్మగారు చెప్పారంటమ్మా. అయితే చెప్తే ఆయన ఊరు పోసుకుంటుంటే నేను కాపాడి. నువ్వు కాపాడిందని కాపాడి వాళ్ళ ఇంటికి సర్ది చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకొని దింపాలి. నువ్వు తీసుకొని ఇంట్లో పెట్టుకున్నావా? తన అట్లాంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు తనకి మంచి చేసి ఏదో హాస్పిటల్ జాయిన్ చేసి మంచి చేయించి వాళ్ళ ఇంటికి తీసుకొని దింపి వాళ్ళని చేయాలి. అసలు నువ్వు తను తీసుకొని ఇంట్లో పెట్టు. మీ ఇంట్లో ఎవరు లేరా? నన్ను కాపాడుకొని నా ఇంట్లో పెట్టుకున్నాను. మీ ఇంట్లో ఎవరు లేరు? అడగలేదా ఇంత నిందు తీసుకొచ్చి పెట్టుకున్నా? లేకపోతే నేను పెట్టుకున్నాను, ప్రాణాలు కాపాడాను. ఎవరు లేరా? నేను ఉంచుకోనండి, నాకు అందం లేదా అందం లేదా. ఉంచుకోలేదమ్మా, గలీజ్గా మాట్లాడుతున్నావు. మరి అదే నేను ఆ ప్రాణాలు కాపాడి నా దగ్గర పెట్టుకున్నాను. కత్త బుద్ధి ఉండాలి. మరి చచ్చిపోయేది సంపంగి పేరు తగ్గట్టే ఉంది నీ క్యారెక్టర్. కానీ ఇప్పుడు నువ్వు అన్నావు ఓకే, నువ్వు చేసింది కరెక్ట్ అమ్మా. ఒక ప్రాణాలు పోతున్నప్పుడు నువ్వు కాపాడావు, తనకి మంచి చేయడం చూసుకున్నావు. తను తీసుకెళ్ళి తనకి మంచిగా చెప్పి మీ అమ్మ నీ కోసం ఇంత బాధపడి ఉంటుంది, ఇంత కష్టపడి ఉంటుంది, నువ్వు ఇట్లా చేయొద్దని చెప్పి నువ్వు అట్లాంటి ఆ అబ్బాయికి నువ్వు చెప్పి పంపించి నువ్వు క్లియర్ చేయాల్సింది వదిలేసి నువ్వు తన ఇంట్లో పెట్టుకొని తనతో నువ్వు అక్రమ సంబంధం పెట్టుకోవాలి. నాకు ఎప్పుడు ఫస్ట్ చేయి తీ తల్లి, చేయి అక్కడ నుంచి ఎక్కడ పోలేదు, తను ఎక్కడ ఉన్నాడు, చేయి
ఆ చేతులు పట్టుకోవడం ఏంటి అసలు? నాకు తన సహబతుకులో ఉన్నాడు, కాపాడిన ప్రాణాలు అన్ని చేశాను. అయితే తను చెప్పాను ఇంటికి వెళ్ళంటే మా అమ్మాయి పొమ్మని చెప్పింది ఇంట్లోంచి, నేను అక్కడికి వెళ్ళాను ఆయన చెప్పాడమ్మా. అక్కడికి వెళ్ళమంటే నేను మళ్ళీ చచ్చిపోతానని అంటున్నాడు ఆయన. ఫోన్ అంటున్నాడమ్మా, ఫోన్ నీతోనే ఉంటాను. నేను బతకలేనండి, నేను బతకలేను. ఏంటంటే నా మొత్తం ఆమె చూసుకుంటాను. మా అమ్మగారు వెళ్ళిపో, సూసైడ్ చేసుకో, నువ్వు జాబ్ చేయమన్నట్టు ఈమె పాపం దగ్గర జాబ్ చేయమంటే ఆమె ఉంచుకోమంటా. ఇప్పుడు ఈమెకి మీకు ఏంటి రిలేషన్ ఏంటి? అంటే ఆమె మిమ్మల్ని ఆదుకున్నదనంటే ఆమెతోటి కృతజ్ఞతతో ఉంటున్నారా, లేకపోతే ఇంకేమైనా మీ ఇద్దరి మధ్యలో రిలేషన్ ఉందా? ఉంది మేడం, బాగా ఇష్టం మేడం, బాగా ఇష్టపడుతుంది. ఆమెంటే ఇష్టమైందండి, ఆమె ఏజ్ ఏంటి? ఆమెకు మనవలు మనవరాలు ఉన్నట్టున్నారు. ఆమెతోటి ఆమెంటే మీకు ఇష్టమైంది. మీకు ఏజ్ లేదా? మీకు పెళ్లి కాదా? మీ అమ్మ ఒకటి ఉంది, మీ అమ్మని వాళ్ళ పాలన చూసుకోవాలి. నువ్వు అమ్మగారే ఏదైనా చేసుకుని అమ్మగారు బొమ్మంటే వెళ్ళిపోతావా? వెళ్ళిపోవటం అమ్మ అన్నప్పుడు అది పెళ్లి చేసుకోవా? చేసిన చిన్నప్పటి నుంచి నువ్వు చేసినట్టు తప్పులు అన్నిటికీ ఇంకేం చేయాలని చెప్పి ఆమె ఎంత బాధపడాలి? ఒక మాట ఏదో కోపంలో అన్నదనేసి నీళ్ళు వెళ్ళిపోయినావు, ఆ పని చేసుకున్నావు, ఏదో కాపాడింది, లేదనట్లేదు, బతికావు. ఆమెతోటి ఉండేది కానీ ఇంటికి వెళ్ళి ఆమె మంచి చెట్టు చూసుకోవాల్సి వదిలేసి ఈమెను పట్టుకొని ఈమెతోటి అక్రమ సంబంధం ఉంది, నాకు ఆమంటే ప్రాణం, ఆమంటే ఇష్టం అంటావేంటి? కొంచెమన్నా దిమాకు ఉందా నీకు? బుర్ర పని చేస్తుందా? ఇంటికి వచ్చి పెళ్లి చేసేస్తాం. మళ్ళీ నాగెదురులోనే చేతులు పట్టుకుంటున్నాను. పెళ్ళి ఉందా? పెళ్లి చేసుకోకుండా ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఆమె ఇంకో 10 రోజులు పోతుంది. అట్లుందా? నేను ఉండడానికి లేదా? మనవలు పెళ్లి చేసి పంపించాను. మరి ఇప్పుడు అబ్బాయికి పిల్లలు పుట్టలేదా? ఇంకా పుట్టలేదు. పుడితే ఒకవేళ పుడితే మనవలు మనవరాలు వస్తారు. తనతో మాట్లాడుకుంటాను, మీకు లేదు. తన సవ బతుకుల్లో ఉండగా నేను కాపాడే 50 ఏళ్ళు పెట్టుకున్నాను. మరి నువ్వు బయటకు పొమ్మన్నప్పుడు పంపించేసావు. నేనే వదలను, నా ఇష్టం, ఏమన్నా చేసుకుంటాను, ఏమన్నా చేసుకుంటాను. వల్ల ఏమవుతుంది? ఏమన్నా చేసుకుంటాం, అది మా ఇష్టం. ఇక్కడ చేస్తారా ఏంటి? ఎక్కడ ఏంటి? మీరు అన్న మాటలకు ఇక్కడే చేయాలి. ఇక్కడే చేస్తారు. అట్లా మాట్లాడుతున్నారు. ఆ రోజు ఉరిపోసుకునే టైంలో ఎవరు కాపాడి? అప్పుడు ఏం ఏం మాట్లాడుతూ అసలు చేతి తీయవలసిన పనే లేదు. మీరు ఎలా అన్నప్పుడు ఒక తల్లి నీకు సిగ్గుందయ్యా? ఒక సంవత్సరం వచ్చిన ఈమె నీకు ఎక్కువైపోయింది. నేను ఇన్నేళ్ళుగా పెంచి 30 ఏళ్ళుగా పెంచిన ఆమె నీకు అంత చులకన కనిపిస్తుంది. ఆమెకు ఎదుర్కొని నువ్వు ఇట్లా చేస్తున్నావు, కనీసం అనిపిస్తలేదు నీకు అసలు? బుద్ధి ఉందా కొంచెమన్నా? తల్లికి రెస్పెక్ట్ ఇస్తున్నావు నువ్వు. తల్లికి రెస్పెక్ట్ ఇస్తే చేతులు తీ ఫస్ట్. తల్లికి రెస్పెక్ట్ ఇవ్వయ్యా. అరే ఇక్కడ కెమెరాస్ ఉన్నాయి, ఇక్కడ ఇంతమంది ఉన్నాం, నేనున్నాము, నువ్వు అట్లా చేతులు పట్టేసుకుంటున్నావు ఆమెతోటి. మరి చదువుకున్నాను అంటున్నావు, ఇంజనీర్ చేసినాను అంటున్నావు, ఇదేనా నీకు నేర్పించింది? ఏదైనా ఎక్కడ చేయాలి అక్కడ చేయాలి బాబు. ఇక్కడ నువ్వు ఇట్లా పబ్లిక్ లో ఇట్లా చేయకండి. చేసిన పనులకే మేము అడుగుతుంటే నువ్వు అది మాకు ఎదురుకొని ఈ పనులు చేస్తున్నావు. వదిలితే వెళ్ళిపోయేటట్టున్నాడు ఇప్పుడు, ఇక్కడే అన్ని చేసేటట్టున్నాడు. ఇప్పుడు నువ్వేమంటావయ్యా? ఇప్పుడు మీ అమ్మకైతే ఇది పరిస్థితి, ఆమె కూడా ఏజ్ అయింది, ఆమె ఆళ్ళ పాలన నువ్వే చూసుకోవాలి. మీ నాన్నగారు ఉండి లేక ప్రయోజనం, మీ నాన్నగారు ఉండి లేదు ప్రయోజనం లేదు, తల తాగబోతాడు. ఇంకా ఆమెకి నువ్వు ఉన్నది ఒకటే కొడుకు, ఇంకా ఆమెకి నువ్వు మంచి చెడ్డ చూసుకోవాలా? నువ్వు చూసేదేంది? మరి ఈమెతో చేస్తున్నాను ఏమిటి? మాకు నమ్మకం ఏంటి చెప్పు? చెప్పండి మీరే.
చనిపోతుంటే ఎవరు కాపాడారు? కాపాడితే చెప్పండి మీరే. మీరే. కాపాడితే మరి నన్ను చెప్పమంటారా? మీ ఉద్దేశంలో ఎలా ఉందో కాదు, చెప్పండి. కాపాడిన ఆమెను మీకు జన్మనిచ్చింది మీవే కదండి. సరే, అన్నం తెచ్చుకొని మన దగ్గర పెట్టుకుందాము. అది మీ ఇద్దరు ఇష్టం. నేను మీ రాను. ఇద్దరు ఒకే చెప్తే నేను ఒకే చెప్తాను. ఆవిడ ఏమంటున్నారు? ఏజు ఆవిడికి నీకు సంబంధం పెట్టి నువ్వు రా, నేను పెళ్లి చేస్తానంటుంది ఆవిడ. అంతే మరి. మరి నీకు ఇప్పుడు పిల్లలు మరి ఆ పుడతారా? రోజు మీరు సరిపోయి నీకు ఇప్పుడు పిల్లలు పుడతారా పెళ్లి చేస్తే? చెప్పు. పిల్లలు పుడతారా? నీకు ఆపరేషన్ తప్పకుండా ఏమైంది? ఆపరేషన్ కాబట్టి ఆపరేషన్ చేయలేదు. తనకి వంశం కావాలి కదా. తనకి ఒక మన పిల్లలతో పని లేదు. మన పిల్లలతో సంబంధం లేదు. అరే, ఏం మాట్లాడుతున్నావు? మన పిల్లలతో ఇప్పుడు సంబంధం ఈమెకు లేదు. ఒకటే కొడుకు. వాళ్ళకి వంశం కావాలి. ఆయన కొడుకు కావాలి. పంపించేసింది ఆమె. ఆయన ఆమె అవసరం లేదు. ఆమె ఇష్టం అమ్మా. ఆమె బిడ్డ ఇప్పుడు చంపుకుంటాది. మంచిగా ఉన్నాడు అని సంపాదించాడని పాపం చేసి రమ్మంటుంది. చంపేసుకుంటది, ఏమైనా చేసుకుంటది. కానీ ఆమె ఆ రోజు ఇష్టం ఒకటి చేస్తుంది. కొట్టలేదు. నువ్వెవరు అడగడానికి? నేను కాపాడుకున్నా. నువ్వెవరు అడగడానికి? కావు బతుకులో కాపాడుకోవాలి, బతుకులు వాళ్ళు ఏమైనా చేసుకుంటారు వాళ్ళ బిడ్డని. వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు ఆ రోజు చనిపోతే ఎవరు అడుగుతారు? ఎవరు అడుగుతారు? మాట్లాడు. నేను చెప్పేది వింటావేనవా? చెప్పండి మేడం. ఇప్పుడు ఆమె కని పెంచింది 9 ఏళ్ళు. ఆమెకి చంపుకునే అర్హత ఉంది, ఏమైనా చేసుకునే అర్హత ఉంది, కాపాడుకుంటుంది. అది ఏమైనా చేసుకుంటది. ఒక మనసుగా నువ్వు ఒక ఏమంటారు బాధ్యతగా నువ్వు చేసావు, కాపాడవు దాన్ని, లేదనట్లేదు, మంచిగా చేసావు. చేసింది ఎట్లా చేయాలో చేసినావు. అక్కడ తీసుకొని వాళ్ళ ఇంటికి దింపేసి ఇవి ఇట్లా చేస్తున్నాడమ్మా, మీ అబ్బాయిని ఇట్లా ఇంక బెదిరి ఏమనకు, ఇట్లా ఏజ్ అయిన అబ్బాయిలు ఇట్లా మాట్లాడితే ఇట్లా చేస్తారు అన్నట్టు ఏదో మంచి చెట్టు చెప్పి వాళ్ళ ఇంట్లో దింపాలి. కాదమ్మా, ఇతనికి ఎంత చెప్పి కావాలంటే మళ్ళీ సరిపోతాను. వాళ్ళు ఇంకెవరు అంకుశ్ దొరకనట్టుగా నువ్వు ఈ అబ్బాయి వస్తున్నాను కదమ్మా. ఈ లైఫ్ ని ఎందుకు ఆమె నేను కాపాడుకొని బతికించుకుంటే నేను వెళ్ళా అమ్మ దగ్గరికి, నీ తోట ఉంటాను, పెళ్లి చేసుకోను అంటాడు. అట్లా చేసినట్టున్నా మరి నువ్వు ఇక్కడే లేకపోతే చేయబట్టుకున్నావు. బతకడా? చేతులు చెప్పు. చెప్తున్నావు మరి. నేను లేకపోతే సరిపోతాడట. సరిపోతాడు. చెప్పే